హలో అందరికీ. ప్రపంచంలో నేను ఒక్కదాన్నేనా నాలాగా ఇంకెవరైనా ఉన్నారా అని అప్పుడప్పుడు అనిపిస్తదనమాట. ఎందుకంటే ఎంత మంచి కూరలున్నా, ఎంత మంచి రైసెస్ ఉన్నా కానీ నాకైతే మంచిగా ఒక్కొక్కసారి వేడి వేడి అన్నంలో తొక్కేసుకొని తినాలనిపిస్తదనమాట. ఇంకా నేనైతే అలా ఒకసారి నోటికి ఏం రుచి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూశాను. ఏంటి అంటే దీన్ని నిమ్మకాయ తొక్క అంటారా, నిమ్మ పులుసు తొక్క అంటారా ఇంకా మీ ఇష్టం అనమాట. నేనైతే మంచిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవి డ్రై రోస్ట్ చేసేసుకొని అందులోనే వెల్లుల్లిపాయలు ఒక గడ్డ మొత్తం వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది నా ఓన్ రెసిపీ అని మాత్రం అనుకోకండి. యూట్యూబ్లో చూసి ట్రై చేశాను, సక్సెస్ అయింది కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా మంచిగా పేస్ట్ పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 3-4 నిమ్మకాయల రసం పిండేసుకోండి. నాకు ఒక నిమ్మకాయ తక్కువ పడింది, అంటే 2 నిమ్మకాయలు మాత్రమే వేసాను అనమాట. అందుకోసమని కొంచెం అలా డ్రైగా ఉంది. మీరైతే ఒక 3-4 వేసేసుకోండి. నేను ఫస్ట్ టైం చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. ఇందులో కొంచెం ఆయిల్, అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసి తాలింపు పెట్టేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఈ పచ్చడి, ఇన్స్టెంట్ పచ్చడి రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే చేసుకొని తినండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.